ఖాకీ డ్రెస్ కోట్లు కొల్లుగొడుతుందని హీరోస్ గట్టిగానే ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా గతంలో వచ్చిన సాలిడ్ సక్సెస్ని కోట్ చేస్తున్నారు కూడా. అందుకే వరుస సినిమాల్లో కాప్ రోల్స్కి కమిట్ అవుతున్నారు హీరోలు. మరి ఇలా పోలీస్ యూనిఫామ్ పై మక్కువ పెంచుకొని లేటెస్ట్గా సినిమాలని పట్టాలెక్కించిన ఆ స్టార్ హీరోస్ ఎవరో మనము చూసేద్దామా? పోలీస్ సిల్వర్ స్క్రీన్ పై ఈ పాత్రకి ఉండే ఇమేజ్ అంతా ఇంత కాదు. ఎప్పుడొచ్చామని కాదు అంటూ పోకిరితో మహేష్ ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టినా పోలీస్ వెళ్లేది పోలీస్ స్టేషన్కే కానీ పోస్టాఫీస్కి కాదంటూ విక్రమార్కుడిగా రవితేజ అలరించినా అదంతా ఖాకీ యూనిఫామ్కున్న క్రేజ్ అనే చెప్పాలి. అందుకే టాలీవుడ్లో ఖాకీ కథలని వండడంలో మేకర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా కాప్ రోల్స్ వేసి అలరించబోతున్న స్టార్స్ వైపు ఓ లుక్కేస్తే రీసెంట్ గా పోలీస్ డ్రెస్ లో కనబడి ఏకంగా 300 కోట్లు కొట్టాడు మన వెంకీ మామ. ఇక హిట్ 3లో రూత్లెస్ కాప్ రోల్లో అర్జున్ సర్కార్ గా సాలిడ్ సక్సెస్ కొట్టాడు మన నేచురల్ స్టార్. ఇక రవితేజ కూడా మాస్ జాతరలో ఖాకీగానే రాబోతున్నాడట. విక్రమార్కుడు నుంచి మొన్నటి వాల్తేరి వీరయ్య వరకు ఈ మాస్ మహారాజ్ చాలా సినిమాల్లో పోలీసుగా రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే. కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ కెరీర్లో ఫస్ట్ టైం ఖాకీ వేసుకుంటున్నాడట. గౌతమ్ తిన్ననూరి ఒక పవర్ఫుల్ కానిస్టేబుల్ రోల్ ని రౌడీ కోసం డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తానని సందీప్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సైతం కాప్ గానే కనిపించనున్నాడు. గబ్బర్ సింగ్ లో పవన్ ఏ రేంజ్ లో స్క్రీన్ ని షేక్ చేశాడో తెలిసింది కాదు. ఈ మధ్య భగవంత్ కేసరిలో కాసేపు కాప్ రోల్ లో కనిపించి అదరగొట్టాడు మన బాలయ్య. అలాగే కింగ్ నాగార్జున కూడా తాజాగా శేఖర్ కమల తెరకెక్కిస్తున్న కుబేరాలో మాత్రం పవర్ఫుల్ పోలీస్ పాత్రలోనే కనిపిస్తారని సమాచారం. అయితే ఈ ఖాకీని నమ్ముకునే సినిమాలు చేసిన రామ్ ది వారియర్తో కస్టడీతో నాగ చైతన్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది హీరోలు ఇలా ఖాకీ డ్రెస్ కుట్టించుకుని అలరిస్తారు. For more videos like this, subscribe Big TV channel.